ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. సో ఈ యొక్క యోగా మ్యాట్ ఇది ఎంత థిక్నెస్ ఉండాలి? మినిమం 5 mm. ఎంత థిక్నెస్ ఉండాలయ్యా? మినిమం 5 mm. మ్యాక్సిమం ఎంత ఉండాలయ్యా? 8 mm. మీకు మామూలుగా 6 mm దొరుకుతుంది, 5 mm దొరుకుతుంది. 8 mm అవసరం లేదు మీకు. 8 mm అనేది ఎక్కడ వాడాలంటే జిమ్లో వాడాలి. సో మనం జిమ్లో మనం చేసేది యోగా కదా, అందుకని 5 mm థిక్నెస్ చాలు. 5 mm థిక్నెస్ లేదా 6 mm థిక్నెస్. 5 mm థిక్నెస్ కొంచెం తక్కువ ధర ఉంటుంది, 6 mmకి 5 mmకి ధరలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకని 5 mm సరిపోతుంది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 6 mm కొనుక్కో అనా. యోగా మ్యాట్ దగ్గర మాత్రం కాంప్రమైజ్ కాకు. నువ్వు బంగారం దగ్గరే కాంప్రమైజ్ కావాలంటే 22 క్యారెట్ కొనుక్కుంటావా, 24 క్యారెట్ ఎందుకంటే ప్రపంచం అంతా 18 క్యారెటే వాడతారు. 18 క్యారెట్ కొనుక్కో, ఏం పర్వాలేదు. కానీ యోగా మ్యాట్ దగ్గర మాత్రం కాంప్రమైజ్ కాకు, చీప్ చూడకు. ఎందుకంటే నీ శరీరానికి మనసుకి ఉపయోగపడేది. అవునా? మనం ఎక్కడ కాంప్రమైజ్ కావాలో అక్కడ కాంప్రమైజ్ కావాలి, కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు అక్కడ కాకూడదు. తినే ఆహారం దగ్గర క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కాకూడదు. సో ఆ విషయాలు తర్వాత నేర్చుకొని చెప్తున్నానండి. సో మ్యాట్ అనగానే అలా పక్కన వెళ్ళి, అవునా, దేవుడు అనగానే ఆ పక్కన కొట్లో ఉంటాయి అరే నవధాన్యాలు పట్టరారా, అరే ఆ పక్కన కొట్లో ఉంటుందిగా కర్పూరం పట్టరా, ఆ పక్కన కొట్లో ఉంటుందిగా పసుపు కుంకుమ పట్టరా. సో ఆ నువ్వుల నూనె అరే దాని మీదే రాసి ఉంటుంది ఏమని, ఇది దేవుని పూజ యొక్క నూనె. అంటే ఏంటయ్యా? పూజ అంటే దేవుడికి సమర్పించేటువంటి పూజా ద్రవ్యాలు క్వాలిటీ ఉండాలా, లేకుంటే తక్కువ నాణ్యత ఉండాలా? నువ్వు లోపల వేసే నాణ్యత కంటే దేవుడికి ఇచ్చేటువంటివి సమర్పయామి, దేవుడికి సమర్పించేటువంటివి నివేదన చేసేటువంటివి హై క్వాలిటీ ఉండాలా, లేకుంటే లో క్వాలిటీ ఉండాలా? మరి నీకు తెలుసు, అరే ఆ పక్కన కొట్లో ఉండదుగా పట్రా. దేవుడికి ఇచ్చే ఆ పసుపు కల్తీయే, మళ్ళీ అదే నువ్వు ఆహారంలో తినే పసుపు మాత్రం అది పూజ పసుపు అండి, అది మనం ఒంట్లో ఎలా వాడతామండి, భలే ఉన్నారండి మనం వంటలో వాడతామండి అంటే దేవుడు అంత చీపానా నీకు? అది దేవుడికి వాడే కుంకుమ అండి, అదే మనం బతుకుంటే ఇక్కడ మరకలు అవుతాయండి, అది దేవుడి కుంకుమ అండి. అంటే దేవుడికి లోపభూయిష్టమైనటువంటి కల్తీ అయినటువంటి రసాయనాలు కలిసినటువంటి అవునా కుంకుమ ఇవ్వాలి. నవధాన్యాలండి, అరే సో నవధాన్యాలు, అరే ఇంట్లో మంచి గుగ్గిలు వేసుకోవాలి, నవధాన్యాలు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. అరే అవి దేవుడి నవధాన్యాలండి సార్, అవి పుచ్చిబొట్టాయో ఏం పట్టాయో అవి క్వాలిటీ ఉంటాయండి అంటే దేవుడికి క్వాలిటీ ఉండకూడదు నవధాన్యాలు. నాయన ఇది మన దేవుడు అంటే రెస్పెక్ట్ అక్కడ తెలిసిపోతుంది. అవునా? అరే దేవుడికి అంటే దేవుడికి షాప్లో వేరు, అందులో ఏది క్వాలిటీ ఉండదు. అందులో వాడే రాగి పాత్ర క్వాలిటీ ఉండదు, అందులో వాడేటువంటి ఇతడి క్వాలిటీ ఉండదు, బ్రాసు క్వాలిటీ ఉండదు, ఏ క్వాలిటీ లేకుండా ఉంటే అది పూజా ద్రవ్యాలు అమ్మేటువంటి చోటు. మనం కూడా అక్కడికే వెళ్తాం. అంటే దేవుడు మనం ఇచ్చే విలువ చెప్తున్నా. సో యోగా కూడా మరి దేవుడి దగ్గర తీసుకెళ్లేదే కదా, ఏదో అగరబత్తి కాదు, దేవునికి భక్తునికి మధ్యలో అనుసంధానం చేసే అగరబత్తి కాదు నాయన ఇది. అవునా? నువ్వు స్టాండర్డ్ వాడకుంటే దేవుడి దగ్గరికి వెళ్తావు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అదే చెప్పేది. అవునా? సో దేవుడు అని అంటే భక్తి ఉండేటువంటి వ్యక్తి, నువ్వు తినడానికి ఉందో లేదో, టిబెట్లో భూటాన్లో లాగా తినడానికి ఉందో లేదో, గురువు గారికి ఏదైనా ఇవ్వాలన్నా, ఆశ్రమానికి వెళ్ళాలన్నా, టెంపుల్కి వెళ్ళాలన్నా, దేవుడికి ఏదైనా నువ్వు ఇస్తున్నావు అని అంటే దేవుడి పేరుతో అది మాత్రం అద్భుతమైనటువంటి నాణ్యత కలిగి ఉండాలి. ఈ విషయంలో ఎప్పుడు పొరపాటు చేయకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు ఇస్తున్నావు, ఏదైనా గురువుకి కానీ టీచర్కి కానీ లేదా దేవుడికి కానీ ఆలయానికి కానీ వెళ్తున్నావు, నువ్వు కొనే పూలు కానీ పండ్లు కానీ ఏ గ్రేడ్ క్వాలిటీ ఉండాలి. నువ్వు వాడే ఏ పూజా ద్రవ్యంలో కూడా రసాయనాలు ఉండకూడదు, కలుషిత పదార్థాలు అస్సలే ఉండకూడదు. నువ్వు వాడే అగరబత్తి నిజంగా ఆర్గానికా కాదా, అందులో ఏమైనా రసాయనాలు వాడాడా, పనికిరాని పర్ఫ్యూమ్లు వాడాడా, ఇవన్నీ నీకు పనికొస్తాయేమో అని దేవుడికి పనికిరావు. దేవుడికి ఒక విలువ ఉంది. అవునా కదా? మరి అటువంటి అప్పుడు ఎంత జాగ్రత్త వహించాలి అంటే మనం తమాషా చేస్తున్నాం అండి. అది ఎందుకడుకో మరి దేవుడికి అవన్నీ అవసరం అంటారా? మరి దేవుడు నేను అడిగాడా పూజ చేయమని అడగలేదు కదా, ఎందుకయ్యా చేయటం, ఆయన ఇన్సల్ట్ చేయడం ఎందుకయ్యా?
సో యోగా చేసేప్పుడు నాకు తెలుసు, ఎందుకనంటే మనం కొన్ని పొరపాట్లు చేస్తాం. ఏముందండి ఆ పక్కన షాపులో దొరుకుతుందండి, ఏది యోగా ఏరా యోగా మాట పెట్టరా, ఎంత ఉంటుందిరా డాడీ, ఒకటి 500 రూపాయలు ఉంది డాడీ, ఇంకోటేమో 2500 ఉంది డాడీ, ఇంకోటేమో ఈ యోగా మ్యాట్ ఇది 15,000 డాడీ. అరే 15,000 ఎందుకురా, 500 రూపాయలు ఉందిగా, మనం యోగా చేసేది ఉందా ఏమన్నా, అది కుమార్ గారి యోగా కదా, 500 చాలులే, 500 రూపాయలు చాలులే. కుమార్ గారి యోగా కదండి, 500 రూపాయలు చాలు. అవునా? నువ్వు పడుకునేటువంటి ఆ పరుపుని చూసావా, అది మాత్రం అవునా, అది మాత్రం 20,000 2 లక్షలు పెట్టి ఆ పరుపు ఆ పలంకం ఉండాలి. దాంట్లో పడుకుంటే రోగాలు వస్తాయి. ఈ యోగా మ్యాట్ సరిగ్గా ఉంటే రోగాలు పోతాయి. నేనేమో రోగాలు పోవాలని చెప్తున్నాను, నువ్వేమో అవునా రోగాలు తెచ్చుకునేటువంటి పరుపు కొనుక్కున్నావు, దానికేమో 2 లక్షలు పెట్టా. అవునా? ఆ వెళ్ళే రోజు బంగారం నీ వెంట రాదు, దాని మాత్రం అది 24 క్యారెటా 22 క్యారెటా. అవునా? సో అది మాత్రం చాలా ముఖ్యం. అవునా? సో చెప్తున్నానండి, అందుకే ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. సో మ్యాట్ చాలా చాలా ముఖ్యం. లేదండి సార్, నేను పూర్వకాలంలో వాళ్ళు మ్యాట్లు వాడారంటారా కుమార్ గారు? ఇప్పుడు నీకు చెప్పాలా, పూర్వకాలంలో ఏం వాడారే? కృష్ణుడు ఏది అర్జునుడు చెప్తున్నాడు, చైలాజిన కుశోత్తరం యోగి యుంజీత సతతం క్రియం. ఒక యోగి అరణ్యంలోకి వెళ్ళి నాచ్యుచ్యుతం నాతినేచం చైలాజిన కుశోత్తరం. మొట్టమొదటి ఏం చేస్తాడంటే యోగి అరణ్యంలోకి వెళ్ళి కూర్చోవడానికి చెప్తున్నాడు. అవునా? గడ్డి, ఏం గడ్డి? కుస అనేటువంటి గడ్డి. అడవిలో కుస అనేటువంటి గడ్డి నీకంటే పొడుగు ఉంటుంది, 7 అడుగులు 8 అడుగులు ఎత్తు పెరుగుతుంది, దాన్ని కుసాగ్రాస్ అంటారు. ఆ కుస అనేటువంటి గడ్డిని ఎండబెట్టి ఆరబెట్టి నీడలో ఆరబెట్టి, ఎందుకంటే ఎండలో ఆరబెడితే అది గట్టిగా అవుతుంది, సాఫ్ట్నెస్ ఉండదు. అదే నీడలో ఆరబెడితే ఇలా సాఫ్ట్నెస్ ఈ రబ్బర్ మ్యాట్లా వస్తుంది. ఆ విధంగా ఆ గడ్డిని పరిచి చైలా జేన అర్జున, చనిపోయినటువంటి జింక చర్మం ఏదైతే ఉంటుందో, అవునా, ఆ జింక చర్మాన్ని దానిపైన వేస్తాడు. ఎందుకని ఆ చర్మం యొక్క కింది భాగం ఇలా ఉంటుంది, స్లిప్ కాదు. పై భాగం ఎలా ఉంటుంది? సాఫ్ట్గా ఉంటుంది, గ్రిప్ ఉంటుంది. ఎందుకు జింక చర్మం వాడతాడు? జింక చర్మం వాడినప్పుడు పాములు కానీ చెదలు కానీ అడవిలో అవునా అన్నీ ఉంటాయి, తేళ్ళు కానీ ఇలాంటివి ఏవి కూడా, ప్రేతాలు కానీ పిశాచాలు కానీ దెయ్యాలు కానీ రావు. అందుకే ఒక యోగి ఏం వాడతాడు? చైలా జినకుశోత్తరం. అదే తంత్ర ప్రాక్టీస్ చేసేవాడు, మాయలు మంత్రాలు చేసేవాడు, వాడు వాడే చర్మం పులి చర్మం వాడతాడు. కొంతమంది ఏ తంత్రానికి ఏ విద్యకి ఏ చర్మం వాడాలో కూడా శాస్త్రాల్లో ఉంటుంది. అవన్నీ తర్వాత ధ్యానం గురించి వచ్చినప్పుడు మనం హఠయోగ ధ్యానాలు ఏమిటి, సో అది తర్వాత నేర్చుకుందాం. ప్రస్తుతం శరీరం గురించి కదా చెప్తున్నాను. యోగులు ఏం వాడాలి? సేఫ్. కేవలం ఆ రోజుల్లో పూర్వకాలంలో అంటే 3000 సంవత్సరాలు 5000 సంవత్సరాల క్రితం ఏం వాడారయ్యా? జింక చర్మం. ఒకటి ఆ చర్మం మీద మళ్ళీ ఏం వేశాడు? ఏం వేశాడు? దాని మీద వస్త్రం వేశాడు. ఏం వస్త్రం వేశాడయ్యా? పట్టు వస్త్రం వేశాడు. సిల్క్ కాదు, పట్టు వస్త్రం వేశాడు. ఏం పట్టు వస్త్రం? చనిపోనటువంటి పట్టు పురుగుల నుండి
ఆ పట్టు వస్త్రాన్ని దాని మీద కప్పాడు. ఎందుకంటే యోగా చేసేప్పుడు వేడి పడుతుంది, ఆ వేడి వృధా కాకూడదు, అది నీళ్ళలోకి వెళ్ళకూడదు, ప్రిజర్వ్ చేయాలి. అవునా? ఏ వాతావరణ ఎండలో ఉన్నప్పుడు చల్లగా ఉండాలి, చల్లగా ఉన్నప్పుడు వేడిని ఇవ్వాలి. అందుకే పట్టు వస్త్రం వాడతాం. నువ్వు ఉత్తర భారతదేశం వెళ్ళినా పట్టు వస్త్రం వాడతాం. మరి వేడి ప్రాంతాలైనటువంటి దక్షిణ ప్రాంతంలో కూడా కాంచీపురం శారీ, కాంచీపురం సిల్క్ ఫేమస్. మరి అంత 40 డిగ్రీల టెంపరేచర్ ఉండేటువంటి అక్కడ సిల్క్ ఎందుకు? సో వేడిలో పట్టు చల్లదనం, చల్లదనంలో పట్టు వేడిదనం, అందుకే పట్టు. మళ్ళీ పట్టు అని ఎందుకన్నా? పట్టు అని ఎందుకన్నా? పట్టు ఉడుం పట్టు అంటావా? ఉడుం పట్టు అంటే ఏంటి? ఉడుముని గోడ మీద మృదువుగా ఉంది, కోట కూడా ఎక్కాలంటే ఉడుము మూతికి ఏం రాసేవాళ్ళు పూర్వకాలంలో? శివాజీ ఏం రాశాడు? తేనె రాశాడు. తేనె రాస్తుంది, పాకుతూ పైకి వెళ్తుంది, దాని తోక ఏం కడతారు? తాడు కడతారు. సో అదేంటి? వాక్యూమ్ క్రియేట్ చేస్తుంది, పట్టు వదలదు. పట్టు చీర అంటే ఏంటయ్యా? పట్టు వదలనటువంటి వస్త్రాన్ని పట్టు చీర అంటాం. పట్టు కలిగించేది. అవునా? చూడటానికి స్లిప్పర్గా ఉంటుంది కానీ స్లిప్ కాదు, శరీరం మీద స్లిప్ కాదు. నువ్వు దాని మీద పట్టు వస్త్రం వేస్తే కాలు స్లిప్ కాదు, శరీరం స్లిప్ కాదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఎంత టెక్నాలజీ వాడారో చూసావా పూర్వీకులు? ఇది మన వాళ్ళ యొక్క టెక్నాలజీ. ఏం టెక్నాలజీ? చైలాజిన కుశోత్తరం. భగవద్గీతలో ఒక్కొక్క పదం, పతంజలి యోగ సూత్రాల్లో ఒక్కొక్క పదం ఎలా ఎంత వాల్యుబులో. ఒక యోగి భగవద్గీత చదివితే దాని అర్థమే వేరు. మీరు చదివేటువంటి భగవద్గీత అర్థం వేరు, నేను చదివేటువంటి భగవద్గీత అర్థం వేరు. మరి ఇంతకీ భగవద్గీత యోగి చదవాలా, నాన్ యోగి చదవాలా? భగవద్గీతనే పరమయోగం. ప్రతి చాప్టర్కి చివరి ఏముందా భగవద్గీతలో? యోగా 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 అంటే ఏంటి? భగవద్గీత ఏంటయ్యా? యోగం. మరి నువ్వు యోగా చేసావా? భగవద్గీత చదువుతున్నావంటే నువ్వు యోగా చేసావా? ఒక్కరోజు కూడా యోగా చేయవు, కానీ భగవద్గీత చదువుతా అంటావు. లేదు సార్ కుమార్ గారు, నేను చేసే యోగా వేరండి. నువ్వు చేసే యోగా వేరు, యోగాలు వేరువేరుగా కూడా ఉందా? శరీరానికి సంబంధించిన యోగా కాదా? చెప్పాను కదా, యోగా అంటే శరీరంతో పని చేయట్లేదు, శరీరంతో పని చేసేది మనసుతో పని చేసేది. అందుకే సో మీరు వేసుకునేటువంటి యోగా ఏదైతే ఉందో, మ్యాట్ ఏదైతే ఉందో, ఇది చాలా జాగ్రత్తగా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్తాను, పూర్వకాలంలో యోగా మ్యాట్ వాడారా అనేటువంటి ప్రశ్న మరి ఇలాంటివి వస్తాయిలేండి కొన్ని. ఎందుకంటే ఈ రోజులు పూర్వాశ్రమాల్లో గురువుని ఏది అడగకూడదు. అవునా? షడ్గుణ సంపన్నుడైనటువంటి విద్యార్థినే ఆశ్రమాల్లో చేర్చుకుంటారు. ఆ షడ్గుణ సాధనా చతుష్టయం ఉండాలి. ఆ సాధనా చతుష్టయంలో ముఖ్యమైనటువంటిది షడ్గుణాలు ఉండాలి. ఆ షడ్గుణాలు ఉంటేనే నీకు యోగ విద్యని గురువు చెప్తాడు. ఆ షడ్గుణాలు ఏది లేకపోయినా నువ్వు మొదలు ఆ సాధనా చతుష్టయాన్ని సమకూర్చుకొని ఆ అధికారి అర్హత సంపాదించి నిన్ను రమ్మని పంపించేస్తారు. అందుకే ఆ షడ్గుణాలు అన్నిటికంటే ముఖ్యం ఏంటయ్యా? శ్రద్ధ, సరెండర్. గురువు అంటే సమర్పయామి, సమర్పణాభావం. గాడ్ అంటే సరెండర్, భక్తి. శాస్త్రేణ గురువాక్యేన శ్రద్ధేన. గురువు చెప్పేదాన్ని ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయకూడదు, కేవలం వినాలంతే. 100% ఫాలో కావాలి. గురువుని చూజ్ చేసుకునేటప్పుడే చూజ్ చేసుకోవాలి కరెక్ట్గా, కానీ ఒకసారి చూజ్ చేసుకున్నా 100% ఫాలో కావాలి. ఎందుకని? ఆ గురువు చెప్పేది ఏంటి? శాస్త్రేణ, సైన్స్. ఆయన సైన్స్ మార్గంలో వెళ్ళే అల్టిమేట్ సైన్స్ రియలైజేషన్ పొందే అల్టిమేట్ ట్రూత్ని, సత్యాన్ని తెలుసుకున్నాడు.
ఆయన చెప్పేవన్నీ సత్యమే. పరమసత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి సత్యమే చెప్తాడు. సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి. సో సత్యానే చెప్తాడు, వృతానే చెప్తాడు. చూసారా, ఇలా కుర్చీలో ఈరోజు మీ కుర్చీలో కూర్చొని చెప్తున్నాను. కుర్చీలో ఎలా కూర్చోవాలి, నేను ఎలా కూర్చుని చూసారా, ఇలా కాదని ఇలా ఉంది. ఇంతసేపు కూర్చున్నాను, ఎక్కడైనా సమస్య ఉందా? లేదు. ఎలా కూర్చోవాలి? కుర్చీలో ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చుంటే, ఎందుకని ఇలా కూర్చోవాలి? దీన్ని ఏమంటాం? తీతలి ఆసనం అంటాం, బద్ధకోణాసనం అంటాం. సో వీపు ఇలా అనేది, ఆసనం ఇలా ఉంది, ఈ కండరాలు ఆనే, ఇలా మోకాళ్ళు పక్కకి, పాదాలు ఇలా పక్కకి. స్థిరత్వం, సమత్వం ఉంది, స్థిరత్వం ఉంది. అందుకని ఈ ఆసనం సుఖంగా ఉంది. సమత్వం, స్థిరత్వం, సుఖత్వం ఆసనం స్థిర సుఖాసనం. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. దేనికి? మన యొక్క ఆధ్యాత్మిక క్రమకి, చికిత్సా క్రమకి. చికిత్సా క్రమంలో అంతా ఆధ్యాత్మిక క్రమే. మొత్తం కణజాలాన్ని ఏం చేయాలి? మనం రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేస్తే రక్త ప్రసరణ పెరుగుతుంది. అక్కడ ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ ఆమ్లతత్వం మొత్తం పోతుంది, క్షారతత్వం వస్తుంది. క్షారతత్వం వచ్చిందంటే వ్యాధులన్నీ సమూలంగా నిర్మూలన జరుగుతుంది. అందుకే చికిత్సా క్రమం. సో ఈ విధంగా కూర్చోవాలి. సో ఆసనం ఎలా ఉండాలి, కుర్చీ ఎలా ఉండాలి, మీ యోగా మ్యాట్ ఎలా ఉండాలి, ఏ యోగా మ్యాట్ వాడాలి, ఎందుకు వాడాలి? అవునా, కుమార్ గారి యోగాకి 500 రూపాయల యోగా మ్యాట, అవునా, 2500 రూపాయల యోగా మ్యాట, 10,000 రూపాయల యోగా మ్యాట. అవునా, మీ వాడు అమెరికాలో ఉన్నాడు, తెప్పించుకోండి. అవునా, 10,000 రూపాయల యోగా మ్యాట్ తెప్పించుకోండి. ఎందుకండి? అవే తెప్పించుకోవాలి. అవునా, అలాంటి క్వాలిటీయే తెప్పించుకోవాలి. మీ వాడు అమెరికాలో లేడు, డబ్బులు లేవు, పర్వాలేదు, 2,500 చాలు. అవునా, లేవు సార్, డబ్బులు లేవు, పర్వాలేదు, 500 రూపాయలు. కానీ నెల రోజులకు ఒకసారి మార్చేయాలి. ఆ మ్యాట్ని 2 నెలల కంటే ఎక్కువ వాడకూడదు. ఎందుకంటే ఆ పై భాగం అనేది దెబ్బతింటుంది. ఆ పై భాగం దెబ్బతింది అంటే యోగం చేసేదేమో సమత్వం గురించి, ఆ యోగా మ్యాటే మీనే అసమానత్వం ఉంది. మరి ఆ అసమానత్వంతో కూడినటువంటి ఆ యోగా మ్యాట్ మీద యోగా సమత్వం ఎలా వస్తుందయ్యా? రాదు కదా. అవును, అసలు ఆ రోజుల్లోనే జింక చర్మం వాడమని కృష్ణుడు చెప్తే అర్జునుడికి, ఆ రోజుల్లోనే సిల్క్ వాడమని చెప్తే, ఆ రోజుల్లోనే అవునా మొదలు కింద గడ్డి వాడమని చెప్తే, మరి ఈ రోజుల్లో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలయ్యా? ఊహించండి. యోగా అంటే చీప్ కాదయ్యా, యోగాకు ఒక గౌరవం ఉంది. అవునా, రాజులు సాక్షాత్తు రాజ్యాలు వెళ్ళి అడవులకు వెళ్ళారయ్యా. ఎందుకని? రాజ్యాలకి రాదు, కేవలం ఒక చిన్న దేశానికి ఒక యోగి మొత్తం సమస్త సృష్టికి ఒక యోగి ఆయన యొక్క ఆధీనంలో ఉంటుంది. అందుకే ఒక యోగి గొప్పవాడయ్యా. సో మనం ఈ విధంగా కూర్చొని, ఈ విధంగా యోగా మ్యాట్ని ఎంచుకొని, సో ఈ విధంగా మొట్టమొదటి ఏం చేయాలి? మనం ఇలా కుర్చీని ఇలా పెట్టి ఈ విధంగా ఉంచి, కాళ్ళని ఈ విధంగా ముందుకు చాపి శుభ్రంగా ఇలా ఫ్రీగా కూర్చోవాలి. ఈ విధంగా పాదాలని ఉంచి ఇలా కూర్చోవాలి. ఈ మధ్యలో ఉండేటువంటి దూరాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఎంత ఉంది దూరం? 1 అడుగు దూరం ఉంది. ఉంచి పాదాలని ఎలా ఉంచి ఇలా కూర్చోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా చక్కగా కూర్చొని ఇలా కాళ్ళని ఇలా లేపండి. ఇలా లేపి నెమ్మదిగా కాళ్ళని ఇలా ఇలా అనండి. ఎందుకని? ఈ భాగం అన్నిటికంటే ముఖ్యం. ఇక్కడ మూలాధారం ఉంది, స్వాదిష్టానం ఉంది, మల విసర్జన వ్యవస్థ ఉంది, మూత్ర విసర్జన వ్యవస్థ ఉంది, పునరుత్పత్తి వ్యవస్థ ఉంది. అందుచేత మీరు ఏ విధంగా ఇలా అంటూ పూర్తిగా నెమ్మదిగా ఇలా ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా ఇలా కాళ్ళని ముందుకు చాపండి. ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా మళ్ళీ ఎడమ కాళ్ళని పైకి ఉంచి ఇలా నెమ్మదిగా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా. ఇవి మొదటి ఆసనం. మొదటి ఆసనం ఏంటి? కూర్చొని చేసేటువంటి ఆసనం. ఎలా కుర్చీలో వేసుకోవాలి, ఆ కుర్చీ ఒకదానికొకటి ఎంత దూరం ఉంది, కాళ్ళని ఎలా పెట్టాలి, ఆ కుర్చీలో ఆసనం ఎలా ఉండాలి, వీపు ఎక్కడుంది, ఆసనం ఎక్కడుంది, కాళ్ళు ఎక్కడున్నాయి, చేతులు ఎక్కడున్నాయి, ఇదే మీరు గమనించాల్సినటువంటి విషయం.
ఇలా కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ మళ్ళీ నెమ్మది ఈ కాళ్ళని ఇలా ముందుకి నెమ్మదిగా చూడండి. ఇప్పుడు రెండు కాళ్ళని ఇలా ముందుకి ఆనించి చూడండి. ఇలా హాయిగా రెండు మోకాళ్ళ దగ్గరగా తీసుకొస్తూ ఇలా దూరంగా తీసుకెళ్తే మీకు నడుము ఎంతో ఫ్రీ అయిపోతుంది. చూడండి ఇలా ఈ కుర్చీ యొక్క ఈ యొక్క హ్యాండ్ ఈ చేయికి మీ తొడ ఇలా ఆనించి కూర్చోండి. ఎంత హాయిగా ఉందో చూడండి. ఇలా భుజాల్ని ఇలా ముందుకి వెనక్కి అనుకుంటూ ప్రతిదీ ఆసనమే, ప్రతిదీ ఉపవిన్యాసమే. ఇప్పుడు మీకు ఎన్ని ఆసనాలు? కనీసం 4-5 ఆసనాలు ఆల్రెడీ మీకు చెప్పాను. ప్రతిదీ కూడా ఆసనమే, ప్రతిదీ చాలా ముఖ్యమే. ఎందుకని ప్రతిదీ కూడా ఒక కండరాన్ని, ఒక వ్యవస్థని, ఒక అంగాన్ని, ఒక భాగాన్ని రిలాక్స్ చేస్తుంది, చికిత్స చేస్తుంది. అందుకనే ప్రతిదీ చాలా ముఖ్యమే. ఈ విధంగా నెమ్మదిగా ఫ్రీ చేస్తూ సో నెమ్మదిగా ఇలా ఫ్రీ చేసుకొని నెమ్మది ఏం చేయాలి? ఈ కాళ్ళని ఇలా ముందుకు ఉంచండి. మళ్ళీ ఈ కాళ్ళని ఇలా ముందుకు ఉంచి చూడండి. ఈ కాళ్ళని ముందుకు ఉంచి సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క కాళ్ళని పాదాలని ఫ్రీ చేసుకోవాలి. ఇలా కాళ్ళని లోపలికి దూర్చండి, కొంచెం ఇలా దగ్గరగా జరిపి చూడండి. సో ఇలా పాదాలని ముందుకి వెనక్కి. ఇదే నేల మీద కూర్చున్నప్పుడు ఈ పాదాలని ఇలా ముందుకి వెనక్కి అనకూడదు. నేల మీద కూర్చున్నప్పుడు ఏం చెప్పాను మీకు? పాదాలను ఏమనాలి? ఇలా అనాలి, పక్కకి. దాన్ని ఏమంటాం? ఫ్రంటల్ ప్లేన్లో మూవ్మెంట్ చేయాలి. కానీ కుర్చీలో కూర్చున్నప్పుడు ఇలా అనకూడదు. కుర్చీలో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? సజైటల్ ప్లేన్, ఓన్లీ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్సర్ అని అంటాం. ముందుకు వెనక్కి మాత్రమే జరపాలి. ముందుకు వెనక్కి జరపడం వల్ల ప్రయోజనం ఏంటి? బలహీనంగా ఉండేటువంటి మోకాలు కీలు రిపేర్ అవుతుంది. కార్టిలేజ్, ఇక్కడ తొలిగిపోయినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. ఈ కండరాలన్నీ బలంగా అవుతాయి. మీ మోకాలు సర్జరీ చేయించుకున్నారు, సర్జరీ తర్వాత డాక్టర్ ఏం చెప్తాడు? ఈ ఆసనం చేయమని చెప్తాడు. ఇది ఎలా చేయాలి? ఇలా కుర్చీలో కూర్చొని చేయాలి. నేల మీద మీరు చేయలేరు, చేసినా కష్టంగా ఉంటుంది, దాని యొక్క ప్రయోజనం మీకు రాదు. అందుకని ఇలా కాలి మడమను ముందుకు నెడుతూ పాదం పై భాగాన్ని ముందుకు నెడుతూ ఈ విధంగా చేయాలి. ఇది మొట్టమొదలు పాదాలని ఫ్రీ చేసుకోవాలి. మళ్ళీ పాదాలని ఇలా కొంచెం ఇలా కదిలించండి, మోకాళ్ళని ఇలా కదిలించండి. చూడండి. మళ్ళీ నెమ్మదిగా పాదాలని ఇలా దగ్గరికి ఇలా పెట్టి నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేసుకోండి. ఫ్రీ చేసి ఈ విధంగా ఫ్రీ చేసి ఇప్పుడు చూడండి నెమ్మదిగా ఇలా వెనక్కి జరగండి. ఇప్పుడు ఈ కుడి కాలు ఉంది కదా, ఈ కుడి కాళ్ళని ఇలా ఈ కాళ్ళని కొంచెం దూరంగా ఉంచి కుడి కాళ్ళని కిందకి ఉంచండి. ఇలా పక్క తిరగండి. ఇలా ఈ కాళ్ళని ఆ లోపల నుండి ఇలా దూర్చండి. చూసారా? ఈ హోల్లో నుండి నేను కాళ్ళని లోపల దూర్చాను. మీరు అలా కూర్చోండి, కుర్చీ వేసుకోండి. నేనేం తొందర పెట్టను మీకు. నేను చేస్తున్నట్టుగా చూస్తూ మీరు కూడా చేయండి, కన్ఫ్యూజ్ కాకూడదు. నా ఎడమ కాలు కుర్చీలో ఉంది, కుడి కాలు కింద ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మన మోకాల్ని ప్రిపేర్ చేస్తున్నాం, చీలమండలాన్ని ప్రిపేర్ చేస్తున్నాం, నడుముని ప్రిపేర్ చేస్తున్నాం. ఈ కుడి కాలు ఉంది కదా, చూడండి. మోకాలు నొప్పిగా ఉంది కదా, చూడండి. ఇప్పుడు మీరు ఎంత నొప్పిగా ఉన్నా ఇప్పుడు మీరు ఇలా అనండి, మీ మోకాలు ఎంత ఫ్రీ అవుతుందో చూడండి. ఎందుకని? ఈ మోకాలు కింద ఉండేటువంటి ప్రోక్లీమియస్ ఏదైతే ఉందో అది ఫ్రీ కావాలంటే ఈ కింద ఉండేటువంటి బైసెప్ ఫెమోరిస్ అంటాం, ఈ పైన ఉండేది రెక్టస్ ఫెమోరిస్ కండరం అంటాం, ఈ కింద ఉండేది బైసెప్ ఇన్ఫీరియర్ బైసెప్ ఫెమోరిస్ అంటాం. ఆ బైసెప్ ఫెమోరిస్ అనేటువంటి కండరం నొక్కబడటం వల్ల మీ యొక్క మోకాలు ఫ్రీ అయిపోతుంది, లుబ్రికేట్ అవుతుంది. మోకాలు బలంగా, స్నాయువులు లిగమెంట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. అక్కడ కోల్పోయినటువంటి రబ్బర్ తత్వం, ఎలాస్టిసిటీ అయితే ఉందో, సాగే గుణం ఏదైతే ఉందో మళ్ళీ అది రిస్టోర్ అవుతుంది. అది రిస్టోర్ మీరు వాకింగ్కి వెళ్ళారు, జాగింగ్కి వెళ్ళారు, అవన్నీ ఏమైపోయినాయి? టైట్ అయిపోయినాయి. అందుకే మోకాళ్ళు ఆయిల్ పోయింది. ఆ స్నాయువులు, ఆ లిగమెంట్స్ అనేవి మళ్ళీ బలంగా కావాలంటే ఏం చేయాలి? ఆ ఎలా సాగే గుణం రావాలి. సో ఆ స్నాయువులకి సాగే గుణం రావాలంటే ఇది చేసే విధానం. అందుకే ఇది చేస్తున్నాం. మీరు చేయండి, మీకు వెంటనే తెలిసిపోతుంది మోకాలు ఎంత ఫ్రీ అయిపోతుందో చూడండి. ఈ విధంగా చేయాలి. నెమ్మదిగా ఇలా చేసి చూడండి. ఇప్పుడు నెమ్మదిగా ఈ కాల్ని ఇలా, ఈ కాల్ని కూడా కిందికి తీసుకురండి. ఈ కాల్ని ఇలా కిందికి తీసుకొచ్చేసి నెమ్మదిగా ఈ కాల్ని ఇలా ఫ్రీ చేసుకోండి. ఎక్కడ చూడండి, అలా హాయిగా కుర్చీలో కూర్చున్నాను చూడండి, రాజులాగా కూర్చున్నాను. అలాగే మీరు కూడా హాయిగా కూర్చోవాలి.
అవునా? ఈ యోగా అంతా రిలాక్సేషనే. ఆ సుఖమే. దుఃఖం ఉంది అని అంటే అది మీ దుఃఖాన్ని ఎలా తీసేస్తుందండి? సుఖం ఉంటేనే దుఃఖాన్ని తీసేస్తుంది. అందుకే పతంజలి చెప్పాడు చికిత్సక్రమం అంటే ఏమని చెప్పాడు పతంజలి? దుఃఖానికి నిర్మూలన ఏమని చెప్పాడు? సమత్వం, స్థిరత్వం, సుఖత్వం, ఆసనం, స్థిర సుఖ ఆసనం. సుఖంగా ఉందా లేదా అని చెప్తున్నాడు. అదే నీ అదే ప్రమాణం. చూడండి, ఇప్పుడు ఈ కాలనీ కూడా ఇలా వేసుకుంది. ఇలా కుర్చీలో చూసారా, ఈ కుర్చీ వీక్గా ఉంది, ముందుకు వెనక్కి సాగుతాం. అవునా? మా వాళ్ళకి చెప్పాను, ఏంటంటే అయ్యా కొంచెం కుర్చీ బలంగా ఉండేలా చూడమని చెప్పాను. చూసారా, ఈ కుర్చీ ఇలా ఉందనుకోండి, సో నాలాంటి వాళ్ళు నడుస్తుంది, అలా మీలాంటి వాళ్ళు పడిపోతారు. అందుకే చెప్తున్నాను, మీ కుర్చీ ఇలా ఊగకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. కాళ్ళని ఇలా ముందుకి వెనక్కి ఫ్రీ. ఇప్పుడు చూసారా, రెండు మోకాళ్ళకి మోక్షం. దిస్ ఇస్ కాల్డ్ హోమ తైల. This is a mixture of more than 45 oils. So though we have started formulating, these are the original oils. Now 45 essential oils, antifungal, antibacterial, antiviral, antioxidant. Here now it is everything. It is like, there is called a batch therapy. So there is one master batch formula. That formula, in any case, in any panic state or in any case, you can use it. It is 1,000 times better than that. You can use it for cut. For any cut, you can use it for burn. You can use it for any bite, so that it won't septic. So research done on this at a postgraduate research institute of Chandigarh Medical Sciences, Research and Medical Sciences. In 5 days, this formulation helped in recovering patients 100%.